విరాట్ ఏం చేస్తున్నావు కన్నమ్మా? హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రణవి మెమరీస్. ఇప్పుడైతే ఏం చేస్తామంటే ఇవాళ సాటర్డే అనమాట, వీకెండ్. నాకు మార్నింగ్ కొద్దిగా ఆఫీస్ పని ఉంటే ఫస్ట్ ఆఫీస్ పని చేశాను, వీకెండ్ సపోర్ట్. దాని తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసేసాము. అదంతా ఏం లాగేం తీయలేదు. ఈ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి దిబ్బట్టు అంటారు కదా, ఇడ్లీ పిండితో అట్టు వేస్తారే, అది చేసాము. అది అయిపోయిన తర్వాత ఇప్పుడు లంచ్కి ఏం చేస్తున్నారంటే తోటకూర ఫ్రై, చిక్కుడుకాయ ఫ్రై చేస్తున్నాను. సో తోటకూరకి ఏంటంటే తోటకూర కట్ చేసి, ఆకుకూర కదా కొంచెం వాటర్లో సోక్ చేస్తే ఏమైనా మట్టి ఇసుక ఉంటే కిందకు వచ్చేస్తుందని ఆల్రెడీ నానబెట్టేసాను తోటకూర. ఇంక ఇప్పుడు వచ్చేసి చిక్కుడుకాయలు, ఇవి వచ్చేసి తెలుసు కదా చిక్కుడుకాయలు అనమాట, షాప్లో నుంచే కొనుక్కొచ్చిన వాళ్ళండి. ఈ చిక్కుడుకాయలు ఏంటంటే ఇప్పుడు అదే తీయాలి కదా ఇత్తనాలు అన్ని, మొత్తం చిక్కుడుకాయలు ఒలుస్తున్నాం యాక్చువల్లీ చెప్పాలంటే. సో విరాట్ ఎప్పుడు నాకు హెల్ప్ చేస్తాడు. పిల్ విరాట్ ఎప్పుడు హెల్ప్ చేస్తాడు అనమాట. సో నేను ఇలా జస్ట్ ఇలా కొద్దిగా నాన్నకు కూడా ఇష్టం రా విరాట్. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇలా చిక్కుడుకాయలకి అటు ఇటు తొడిమే ఉంటుంది కదా, అది నేను తీసి ఇచ్చేస్తే విరాట్ మొత్తం ఒలిచేస్తాడు అనమాట. సో చూస్తున్నారు కదా విరాట్ ఎలా ఒలుస్తున్నాడో. నేను జస్ట్ ఇలా తొడుము తీసి ఇచ్చేస్తే విరాట్ మంచిగా వాటిని తీసేసి ఇత్తనాలు తీసేసి అన్ని పీసెస్ చేసి పెడతాడు. ఇద్దరం కలిసి అలా చేసేసి ఇంక తర్వాత వంట చేసేసుకుంటాము. సో ఇప్పటికైతే అలా నడుస్తుంది మాది పని. సో వంట అయిపోయాక నెక్స్ట్ అదే లైక్ ఇవి వలిసేసాక మీకు మళ్ళీ చూపెడతాం ఏం చేస్తాము అని. విరాట్ చెప్తున్నాను, నువ్వేం చేస్తున్నావా? చిక్కుడుకాయ గట్టిగా చెప్పు. చిక్కుడుకాయ ఒలుస్తున్నాడు అనమాట. సరే అయితే చలో. మేమిద్దరం ఫుల్ కష్టపడి చిక్కుడుకాయలు ఒలుస్తున్నామని చెప్పి నరసింహ మా ఇద్దరికి ఏదో తీసుకొస్తున్నాడు. ఏం నరసింహ అది? ఇద్దరు ఫేవరెట్. పైకి ఎత్తి చూపెట్టు. ఏంటది? ఓకే, ఏంటిది? నేను చెప్తున్నానా విరాట్, ఏంటి ఇది? గులాబ్ జామ్. సో ఫేవరెట్ ఎవరి ఫేవరెట్ రా గులాబ్ జాము? సో వేడి వేడిగా గులాబ్ జామ్ చేసుకొని తీసుకొచ్చావా? అవే వేడి చేసుకొని ఆల్రెడీ చేసి ఉండే గులాబ్ జాము. డోంట్ వాంట్ మీ టు ఈట్? ఓకే, యు లైక్ ఇట్? అమ్మ చేస్తే అలాగే ఉంటుంది, బాగుంటాయి. ఇప్పుడు ఇంకొద్ది. విరాట్ ఈజ్ అమ్మ గుడ్ కుక్ ఆర్ బ్యాడ్ కుక్? ఎంత తిన్నాడే విరాట్? పిక్కీ ఈటర్ అని మీకు చెప్తూ ఉంటాడు కదా, చూశాడు కదా. ఇప్పుడు కూడా స్వీట్ వాడికి ఎంత ఇష్టమైనా కానీ జస్ట్ ఒక బైట్ పెట్టించుకొని తిన్నాడు. ఇంకా తర్వాత వద్దు అన్నాడు. ఇక నేను నరసింహ ఫినిష్ చేసామన్నమాట. ఇప్పుడు ఏంటంటే ఇంకా నేను కుకింగ్ మొత్తం చూపెట్టలేదు. తోటకూర ఫ్రై ఆల్రెడీ అయిపోయింది, చిక్కుడుకాయ ఫ్రై కూడా అయిపోయింది అనమాట. విరాట్ గ్యాసీ అయ్యాడని చెప్పాను కదా, అందుకని చెప్పి వాళ్ళ పప్పు ఏం చేయలేదు. ఇప్పుడు నా ప్లేట్ చూసారా, అన్నము, తోటకూర ఫ్రై, చిక్కుడుకాయల ఫ్రై. ఇదేంటంటే మాధురి, నేను ష్రింప్ అది చెయ్యను అనమాట ఇంట్లో. సో అందుకని చెప్పి మాధురి ఏంటంటే ఎప్పుడు ష్రింప్ చేసినా, పలావ్ కానీ కర్రీ కానీ ఏది చేసినా కానీ విరాట్కి కొద్దిగా ఇస్తుంది అనమాట, విరాట్కి పెట్టమని. ఇంకా ఆ ష్రింప్ కర్రీ మాధురి ఇచ్చుండే. ఇదేంటంటే మేము ఇంకా తర్వాత రాక్ అండ్ ఎయిర్లో బర్త్డే పార్టీకి అటెండ్ అయ్యామన్నమాట. వేరే విరాట్ ఫ్రెండ్ బర్త్డే పార్టీ ఉంటే అక్కడికి వచ్చాము. సో ఇప్పుడు మీకు అదే చూపెడుతున్నాను అనమాట. రాక్ అండ్ ఎయిర్ అలా ఉంది కదా, దాని లోపలికి వస్తే ఏంటంటే ఇట్లా ఉందన్నమాట. రైట్ సైడ్ నుంచి వెళ్ళొచ్చు, లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళొచ్చు. రైట్ సైడ్ నుంచి వెళ్తే ఇక్కడ మీరు చూస్తే అక్కడ పార్టీ చెక్ ఇన్ అని ఉంది కదా, సో అక్కడికి వెళ్ళేసి ఇవాళ మనం ఎవరి పార్టీకి అయితే వచ్చామో వాళ్ళ పేరు చెప్తే వాళ్ళు అక్కడ మనల్ని రిజిస్టర్ చేసుకుంటారు. వేవియర్ ఫిల్ చేశారా లేదా అని అడుగుతారు అనమాట. ఇఫ్ మనం ఆల్రెడీ ఫిల్ చేసి ఉంటే ఇంకా విరాట్కి ట్యాగ్ వేసేసి అది చేసి సాక్స్లు ఇచ్చేసి లోపలికి వెళ్ళమంటారు అనమాట. అదే కనుక మనం వేవియర్ ఫిల్ చేయకపోతే కనుక ఇటు లెఫ్ట్ సైడ్కి ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి కదా, ఇక్కడ వేవియర్ ఫిల్ చేయాలి. అదే మీకు ఇప్పుడు ఇందాక ఎదురుగా కనిపించింది కదా, అదేంటంటే ఓన్లీ మనం ఆడుకోవడానికి వస్తే, ఒకవేళ ఏ పార్టీ అటెండ్ కాకుండా జస్ట్ మనము కనుక ఆడుకోవడానికి కనుక వస్తే కనుక ఇక్కడ రైట్ సైడ్కి ఉండే కదా, అటు సైడ్ వెళ్ళి మనం టికెట్ కొనుక్కోవాలన్నమాట. అంటే డే పాస్ అలా ఉంటుంది. సో ఆ టికెట్ కొనుక్కొని ఇక్కడ ఏంటంటే ఇంకా లాకర్స్ ఉంటాయి, ఏదైనా ఐటమ్స్ మనం తెచ్చుకుంటే ఆ లాకర్స్లో పెట్టుకోవచ్చు. షూస్ పెట్టుకోవడానికి కూడా ప్లేస్ ఉంది. అక్కడ చూసారా కుర్చీ సిట్టింగ్ కింద ఉంది కదా స్పేస్, అక్కడ షూస్ పెట్టేసుకొని ఇంకా లోపలికి వెళ్తామన్నమాట. సో ఓన్లీ సాక్స్ తోటి ఇవన్నీ యాక్టివిటీస్ ఆడుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మీకు అదే చూపెడుతున్నాను. అక్కడ షూస్ అవి పెట్టేసి ఇంక ఇలా వస్తే ఇటంతా మొత్తం ట్రాంప్లిన్ సెక్షన్ ఉందన్నమాట. చాలా పిల్లలు మాత్రం రాక్ అండ్ ఎయిర్ ఏంటంటే కొంచెం బిగ్ కిడ్స్కి
ఇంకా ఎక్కువ సజెస్టబుల్. విరాట్ ఏజ్ వాళ్ళకి ఓకే, బట్ కొన్ని జిప్ లైనర్స్ ఇంకా క్లైంబింగ్ థింగ్స్ అవన్నీ ఏంటంటే వీళ్ళ ఏజ్ వాళ్ళకి ఇంకా అంత సజెస్టబుల్ కాదు, నాట్ అలౌడ్ అనమాట వీళ్ళు. సో అందుకని చెప్పి నేను స్కై జోన్లో పార్టీ చేస్తుండే విరాట్ది. అదైతే ఈ ఏజ్ వాళ్ళకి అప్రాక్సిమేట్గా అంతా అన్నీ సెట్ అవుతాయని చెప్పి. సో ఇప్పుడైతే రాక్ అండ్ ఎయిర్ చూస్తున్నాం కదా. సో అటంతా వస్తేనేమో ట్రాంప్లిన్ అవన్నీ ఉండే కదా. ఇటు వస్తే చూసారా ట్రాంప్లిన్తో బాస్కెట్బాల్ వేస్తాం కదా, లైక్ బాస్కెట్బాల్ వేయడానికి అనమాట. అది కూడా పిల్లలు చాలా బాగుంటుంది. సో ఇందులో ఏంటంటే 2 డిఫరెంట్ పార్టీ సెక్షన్స్ ఉంటాయన్నమాట. ఇప్పుడు మీరు చూస్తే రైట్ సైడ్కి ఇవన్నీ ఉన్నాయి చూసారా, ఇవన్నీ వచ్చేసి పార్టీ హాల్స్ అనమాట. ఇప్పుడు మనకు మినిమం గెస్ట్ వచ్చి అలా ఉంటే కనుక ఈ క్యూబ్స్ తీసుకోవచ్చు అనమాట. సో ఇవి కూడా బాగుంటుంది పార్టీ చేసుకోవడానికి. ఒక మంచి లైక్ ఎలా అంటే ఇప్పుడు మనము క్యాంపింగ్ అది వెళ్తే అక్కడ హట్స్ అలా ఉంటుంది కదా, అలా ఉంటుంది. ఆ పార్టీ ఏరియా కూడా బాగానే ఉంటుంది. ఇది చూసారా చిన్న పిల్లల క్లైంబింగ్ అనమాట. ఇది కూడా బాగుంటుంది. ఆ క్లైంబ్ చేసి అలా ఎక్కుతూ అందులో పడితే వాళ్ళకి చాలా బాగుంటుందండి. ఇక్కడ యాక్టివిటీస్ అయితే ఫుల్ ఫన్ ఉంటుంది. ఇది చూసారా అన్నీ ఇప్పుడు మనం చిన్నప్పుడు నాకు మీకు గుర్తుంటే పోగో సమ్ షో ఉండేది కదా, అంటే 90s కిడ్స్కి ప్రాబ్లీ బాగా కనెక్ట్ అవుతారు, వాళ్ళకి ఐడియా ఉంటుంది. పోగో దేంట్లోనో గేమ్స్ వచ్చి ఉండే, ఇలా అన్ని లెవెల్స్ క్రాస్ చేసుకుంటూ వెళ్తాం కదా. అది చాలా చాలా బాగా అనిపించేది. నేను రెగ్యులర్గా చూసేదాన్ని అప్పట్లో. ఎందులోనో వచ్చేది నాకు అంత గుర్తు రావట్లే, కానీ ఎందులో వచ్చేది ఏంటి అనేది లైక్ మనకు టామ్ అండ్ జెర్రీ కార్టూన్ లాగా ఇది కూడా ఉండేదన్నమాట. అన్ని లెవెల్స్ క్రాస్ చేసుకుంటూ వెళ్ళడం ఫైనల్గా అది బాగుండేది. ఇదేంటంటే ఫోటో బూత్ అనమాట. ఎవరైనా ఫొటోస్ దిగాలి అనుకున్న వాళ్ళ కోసం ఇది సెటప్ చేశారు. ఇప్పుడు విరాట్ ఒక యాక్టివిటీ చేస్తాడు, చూద్దాం పదండి. చూసారా విరాట్ని, వాడికి అసలు భయం లేకుండా ఏం లేకుండా మన పుష్ ఏం అవసరం లేదనమాట. జస్ట్ ఎవరైనా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు ముందోళ్ళు ఎలా చేశారు. లైక్ ఇప్పుడు శ్రీయక్క సిద్ధు ఉన్నారనుకోండి, వాళ్ళని చూస్తారనమాట. శ్రీయక్క సిద్ధు ఎట్లా చేశారు ఏంటి అని చెప్పేసి. ఇంకా నెక్స్ట్ వీడు వెళ్తాడు బాగానే. మన పుష్ పెద్దగా అయితే అవసరం లేదు విరాట్కి, సెల్ఫ్గానే ఆడుకుంటాడు. ఇది చెప్పాను కదా జిప్ లైనింగ్ అది అనమాట. సో ఇది విరాట్ వాళ్ళు నాట్ అలౌడ్. లేకపోతే విరాట్ అయితే నేను అట్లీస్ట్ వాడు వెళ్ళకపోయినా నేను తీసుకొని వెళ్ళేదాన్ని, సో దట్ వాడికి అలవాటు అయ్యేది. బట్ ఆ ఏజ్కి ఇంకా వాళ్ళ ఏజ్కి నాట్ అలౌడ్. ఇది కూడా ఒక గేమ్ అనమాట. వాళ్ళ పిక్చర్ వచ్చేసి ఇక్కడ ఏం చేస్తుంటే అది అక్కడ కంప్యూటర్లో వస్తుంది అనమాట. అది కూడా బాగుండే. విరాట్ దాన్ని కూడా చాలాసేపే ఎంజాయ్ చేశాడు. ఇక్కడ చూసారా నరసింహ విరాట్ వస్తూ ఉంటే చూసుకుంటూ ఉన్నాడు. ఇంకా నేనేంటంటే వీడియో తీసుకోవడం అది చూస్తున్నా కదా. సో నరసింహ వాజ్ టేకింగ్ కేర్. బర్త్డే పార్టీ ఎవరిదైతే కమ్యూనిటీలోనే కదా, మీరు చాలామంది మా కమ్యూనిటీ పిల్లల్ని కూడా అంటే లైక్ విరాట్ బర్త్డేకి వచ్చిన వాళ్ళందరినీ కూడా ఇక్కడ చూస్తారు. ఇంకా సేమ్ పిల్లలే ఆ ఏజ్ గ్రూప్లో సేమ్ కిడ్సే ఉంటారు కదా. సో అక్కడ మీకు అన్నీ ఇంకా అంటే ఇట్లా జస్ట్ ఒకసారి గేమ్ జోన్ మొత్తం చూపెడుతున్నాను అనమాట. ఇవన్నీ ఇందాక చెప్పాను కదా క్లైంబింగ్వి అవన్నీ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే మంచిగా సిట్టింగ్స్ ప్లేస్ కూడా ఉంది దీంట్లో. సో పేరెంట్స్ వచ్చిన వాళ్ళ పిల్లలు ఆడుతూ ఉన్నా ఇట్లా మంచిగా కూర్చొని కొంచెం రిలాక్స్ అవ్వచ్చు. అది మాత్రం చాలా బాగా అనిపించింది. సో ఇట్లా ప్రతిదీ ఆ రోజు చాలాసేపే ఎంజాయ్ చేశాడు. 2 hours ప్లస్ ఎంజాయ్ చేసినట్టున్నాడు. 3 hours దాకా ఉండి అసలు రాలేదు. అక్కడ చూసారా అవన్నీ పైకెక్కి క్లైంబింగ్ అవన్నీ ఉండే అనమాట. రాక్ క్లైంబింగ్ ఇంకా అట్లా డిఫరెంట్ వాటి పేర్లు ఎగ్జాక్ట్గా తెలీదు. జిప్ లైనింగ్, రాక్ క్లైంబింగ్ ఇంకా అట్లా డిఫరెంట్గా ఉండే. ఇంకా ఏంటంటే అండర్ 5కి ఒక సెక్షన్ ఉండే, 5 అబోవ్కి ఒక సెక్షన్ ఉండే అనమాట. సో లోపలికి వెళ్ళి ఆడడం ఇదంతా కూడా ఉంటుంది కదా. మంచిగానే ఇక్కడ వెళ్ళి కనుక్కుంటున్నాం అనమాట వీళ్ళు అలౌడా కాదా అని. అప్పుడు వాళ్ళు చెప్పారు నాట్ అలౌడ్ అని. దట్స్ ఓకే అనుకున్నాం. ఇంకా ఇక్కడ చూసారా డిఫరెంట్ షేప్స్లో డిఫరెంట్ టైప్స్లో ఉన్నాయి క్లైంబ్ చేయడానికి అనమాట. వాళ్ళకి అది వేసి హార్వెస్ట్ చేస్తారు. ఎందుకంటే పిల్లలు కదండి, పైకి ఎక్కితే ఒకవేళ జారితే సేఫ్టీ మెజర్స్ అయితే బాగానే తీసుకుంటారు ఈ గేమ్ జోన్ వాళ్ళు. ఇదేంటంటే ఈ బాల్ రొటేషన్ నేను రొటేట్ చేయడానికి ట్రై చేస్తున్నా 1 hand తోటి. మామూలుగా 2 handsతో చేస్తే ఈజీ ఉంటుందేమో, బట్ నాది సింగిల్ హ్యాండ్తో మీకు వీడియో చూపిద్దామని చేస్తే అది అవ్వట్లే. అంటే ఆ బాల్ వెళ్ళి అక్కడ ఉన్నాయి కదా కంప్యూటర్లో, వాటిని ఇక్కడ వీళ్ళు ఆడుతున్నారు చూడండి. ఎగ్జాక్ట్గా అలా ఆడాలి. 2 hands తోటి అట్లా మూవ్ చేస్తే అక్కడ కంప్యూటర్లో కొన్ని ఇమేజెస్ వస్తాయి. ఆ ఇమేజెస్ని ఈ బాల్ తోటి వెళ్ళి మనం పుష్ చేసినట్టు. ఇది చూసారా రాక్ క్లైంబింగ్. సో పిల్లలు ఇలా మంచిగా, ఇది కూడా విరాట్ నాట్ అలౌడ్ వాడి ఏజ్కి, ఇంకా కొంచెం పెద్ద పిల్లలకి అనమాట. అక్కడ చూసారా క్లైంబింగ్ ఉంది, అది వచ్చేసి విరాట్ ఏజ్ వాళ్ళకి అనమాట. సో ఇది చిన్న క్లైంబింగ్ కదా, దే కెన్ మంచిగా ఎక్కి ఆడుకోగలరు. ఇది వచ్చి చూసారా కంప్లీట్ సెక్షన్ ఏంటంటే ఇక పిల్లలు ఫుల్ ఆడడానికి అనమాట. లోపలికి వెళ్ళి ఇంకా
లైక్ స్లైడ్స్ ఉంటాయి, లోపల అన్ని డిఫరెంట్ యాక్షన్స్ ఉంటాయి, బాల్స్ పడ్డం ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇది నాకు కూడా ఇష్టమే. చిన్నప్పుడైతే విరాట్ లైక్ వెన్ హీస్ 2-3 years ఓల్డ్, వాడంతటా వాడు సెల్ఫ్ లోపలికి వెళ్ళి అన్నీ ఎక్స్ప్లోర్ చేయలేడు కదా. సో ఆల్వేస్ నేను తీసుకెళ్ళేదాన్ని అనమాట లోపలికి, అన్ని లెవెల్స్. వాడికంటే ఎక్కువ చెప్తాను కదా, బర్త్డేస్ పార్టీస్కి వెళ్తే నేనే పైసా వసూలు చేస్తా, మంచిగా ఎంజాయ్ చేసేదాన్ని. ఇప్పుడు కూడా ఎంజాయ్ చేస్తానండి. కాకపోతే చెప్తున్నాను, అక్కడి నుంచి ఏంటంటే బాల్స్ వేసి పుష్ చేస్తే మొత్తం బాల్స్ వచ్చి పడతాయి. చాలా బాగుంటుంది. ఈ బాల్స్ పడ్డమే కాదు, లోపల స్లైడ్ ఇంకా అన్ని చాలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయన్నమాట. అదిగో అక్కడ స్లైడ్ అయ్యి వస్తున్నారు లోపల. ఇంకా అది పుషింగ్, అదే దాన్ని ఏమంటారు, మనం పుష్ చేస్తాం కదా, అదిగో అలా డిఫరెంట్ సెక్షన్స్ ఉంటాయి. బాగానే బాక్సింగ్ టైప్ది, సారీ ఇప్పుడు గుర్తొచ్చింది, బాక్సింగ్వి అవి. బాగుంటుంది. పిల్లలు మాత్రం మంచిగా ఒక రేంజ్లో ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో ఆ సెక్షన్ అంతా ఇలా మీకు చూపెడుతున్నాను. ఇవిగో బాల్స్ పడ్డం చూడండి. ఇప్పుడు నేను పైన ఉంటే కింద ఉంటేనే బాల్స్ గన్ షూటింగ్ లాగా, అప్పట్లో మనకి అదే గోల్కొండ ఫోర్ట్లా ఉంటాయి కదా ఇట్లా వేయడం, ఓకే అట్లా అది. ఇది చూసారా, జస్ట్ క్లైంబింగ్ వాల్ అనమాట. పరిగెత్తుకుంటూ వెళ్ళి అది క్లైంబ్ చేయడము. అది కూడా అంటే ఒక్కొక్క లెవెల్కి ఒక్కొక్కటి. ఇంకా పక్కన ఏంటంటే జిప్ లైన్కి వే అనమాట. స్టెప్స్ ఎక్కేసి హార్వెస్ట్ పెట్టుకొని జిప్ లైన్ చేయొచ్చు. సో అది కూడా ఎవరైనా చేస్తుంటే తీసానో లేదో నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు వీడియో. ఒకవేళ తీస్తే కనుక చూపెడతాను ఎలా జిప్ లైన్ చేస్తారు ఏంటి అనేది. సో ఇలా ఇంకా అక్కడ పక్కనంతా వచ్చేసి ట్రాంప్లిన్ సెక్షన్ ఉంది. సో దీనికి ఏంటంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఇట్లా పెద్దగానే ఉంది, స్పేషియస్గానే. సో వన్స్ ఏంటంటే లెఫ్ట్ సైడ్ అంతా ఏంటంటే అబోవ్ 5 ఇట్లా VHకి ఒక సెక్షన్ మాత్రం కంప్లీట్ కార్నరే చిన్నపిల్లలు క్రియేట్ చేశారనమాట, అండర్ 5 అని చెప్పి. అది ఇంకా బాగుండే. అంటే లైక్ ఆ ఏజ్ వాళ్ళకి సపరేట్గా ఉంటే ఇంకా దే కెన్ ప్లే బై దెమ్సెల్ఫ్, మనం ఎక్కువ చూసుకోవాల్సిన అవసరం ఉండదు కదా అలా. సో ఇప్పుడు చూస్తున్నారా, ఇదేంటంటే ల్యాడర్ మీద నడుచుకుంటూ వెళ్ళి ఈ కార్నర్ నుంచి ఆ కార్నర్కి కింద పడకుండా అట్లా వెళ్ళడము, ఇది అనమాట. ఇది గుర్తుందా, ఇది కూడా పోగోలో ఉండేది. ఇట్లా మనం క్లైంబ్ చేసుకుంటూ కానీ లేదా కింద నుంచి కానీ ఇట్లా అది ఇలా రౌండ్ తిరుగుతూ ఉంటుంది, మనం జంప్ చేసుకుంటూ అట్లా వాట్ ఎవర్ వే వీ కుడ్ దాన్ని క్రాస్ చేయాలి, కింద నుంచి కానీ పైనుంచి కానీ అట్లా. ఇది కూడా నాకు చాలా ఇష్టము. ఇది లాస్ట్ టైం మాత్రం విరాట్ ట్రై చేసి ఉండే. అప్పుడు మరి ఐ డోంట్ నో తను అలౌ చేసిందో లేకపోతే నేను అడిగాను, రిక్వెస్ట్ చేశాను, నాకు గుర్తులేదు. కానీ అప్పుడైతే అలౌ చేశారు, కానీ ఈసారి మాత్రం నాట్ అలౌడ్ అని చెప్పారు. ప్రాబ్లీ మరి ఐ డోంట్ నో, సర్లే అని చెప్పి ఇంకా మేము లైట్ తీసుకున్నాం అనమాట. సో పైన కూడా చూసారా, ఆ పైన నేను మళ్ళీ కూడా చూపెడతాను మీకు, పార్టీ హాల్స్ ఉండే. ఇది చూసారు కదా, ఇంక ఇద్దరు కలిసి పుష్ చేసుకొని అది జస్ట్ ఎవరు ఎక్కువ స్ట్రెంత్ ఉంటే వాళ్ళు పుష్ చేస్తే నెక్స్ట్ పర్సన్ పడిపోతారు అనమాట. సో ఇది కూడా పిల్లలకి ఓకే. ఇందక్కడి దాకా చెప్తున్నాను కదా లైక్ అండర్ ఏజ్ వాళ్ళకి అని. ఇగో ఇక్కడంతా ఉన్నాయి చూడండి, లేజర్ ట్యాగ్ ఉంది, కేఫ్ ఉంది, ఇవన్నీ. ఇదేంటంటే అండర్ 5 ఏజ్ వాళ్ళకి ఇంకా గేమ్ సెక్షన్ అనమాట, వాళ్ళకి కంప్లీట్గా. బట్ అంటే వాళ్ళనే కాదు, మనం వెళ్ళి కూడా ఆడుకోవచ్చు. అక్కడ శాండ్ అది క్రియేట్ చేశారు, బీచ్ లాగా ఎఫెక్ట్, ఆ వెనకాల గేమ్స్ అది. ఇది వచ్చేసి లేజర్ ట్యాగ్ చూస్తున్నారు కదా, మంచిగానే పిల్లలు. ఇంకా లేజర్ ట్యాగ్ అంటే ఇక మీకు తెలుసు కదా, లోపల లేజర్ ఇది ఐస్కి అది పెట్టేస్తే గన్ షూటింగ్ అది బాగుంటుంది. ఇది వచ్చేసి క్యాఫెటేరియా ఏరియా అనమాట. క్యాఫెటేరియా అంటే మీ అందరికీ ఐడియా ఉంటుంది కదా, జస్ట్ ఏమైనా స్నాక్స్ అవి తినడానికి. ఇప్పుడు మనం పార్టీకి వస్తే పార్టీ హాల్స్ అవి ఉంటాయి కదా సపరేట్గా, ఇందాక కూడా చూపెట్టాను కదా అలా. బట్ పార్టీ రాకపోతే మనకు ఆకలిస్తుంటే ఫుడ్ అలా ఆర్డర్ ఇచ్చుకొని తినచ్చు అనమాట మంచిగా. సో మీకు క్యాఫెటేరియా లుక్ అంతా కూడా చూపెడుతున్నాను. ఈ క్యాఫెటేరియా దగ్గర నుంచి సైడ్కేమో రెస్ట్ రూమ్స్ ఉన్నాయి, ఇటు సైడ్ జంపింగ్ అవి ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే చిన్న గేమ్ షాప్ కూడా ఉందన్నమాట. ఇఫ్ సమ్వన్ వాంట్స్ టు బై సంథింగ్ దే కెన్ గో ఇన్సైడ్ ద షాప్. అంటే రాక్ అండ్ ఎయిర్ సంబంధించిన ఐటమ్స్ చిన్నవి అలా ఏమైనా పిల్లలు కావాలంటే కొనుక్కొని ఆడుకోవచ్చు అనమాట. షాప్ పేరు రాకర్స్ క్యాండీకో అని. చాక్లెట్స్ అవి కూడా ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ నుంచి పైకి వెళ్ళడానికి కూడా ఉంది. పైన ఏంటంటే సపరేట్ ఇంకా పార్టీ రూమ్స్ ఉన్నాయన్నమాట. ఇందాక చూపెట్టినవి కాకుండా ఇది సపరేట్ పార్టీ రూమ్స్. ఇప్పుడు మీకు ఒక నరసింహ కనిపిస్తున్నాడు చూడండి. సో అది వచ్చేసి పార్టీ రూమ్ అనమాట. సో ఇలా వెళ్తే ఇంకా అక్కడ కిడ్స్కి ఇట్లా పార్టీస్ చూస్తున్నారు కదా, అక్కడ హ్యాపీ బర్త్డే డెకరేషన్. విరాట్ పిజ్జా తింటున్నాడు, తినలేదులేండి, జస్ట్ అలా దగ్గర పెట్టుకొని నాకు ఇచ్చేసాడు. ఫైనల్గా నేనే తిన్నాను. సో ఇంక ఇక్కడ నుంచి కూడా ఏంటంటే మనం మొత్తం ఇగో నా ఫ్రెండ్స్ మీ అందరికీ హాయ్ చెప్తున్నారు చూడండి వ్లాగ్కి. మంచిగా ఇలా టేబుల్స్ వేసి పిల్లలకి మంచిగా పార్టీ అయితే వాళ్ళు బాగానే ఎంజాయ్ చేశారు. ఫుడ్ డ్రింక్స్ తర్వాత కేక్ కటింగ్ అదంతా అయ్యే వరకు ఈ పార్టీ రూమ్ మనకి ఇస్తారనమాట. మనకు ఒక డెడికేటెడ్ హోస్ట్, నేను మీకు విరాట్ బర్త్డేలో కూడా చెప్పాను కదా డెడికేటెడ్ హోస్ట్ ఉంటుంది. అండ్ ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే మన పార్టీ రూమ్లో నుంచి మొత్తం కిడ్స్ అన్న అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. మొత్తం రాక్ అండ్ ఎయిర్ కనిపిస్తూ ఉంది.
దట్ వాస్ గుడ్ పార్ట్. అదే మీకు ఇంకా మంచిగా మనకు ఒక వ్యూ ఉంటే పిల్లలు ఎక్కడెక్కడ ఆడుతున్నారు అనేది అట్లీస్ట్ ఒక ఐడియా ఉంటే చూసుకుంటూ ఉంటాం కదా. కానీ ఎంతైనా మన పార్టీ రోజు మనం ఎక్కువ ఎంజాయ్ చేయలేంలేండి. సో ఇప్పుడు ఏంటంటే ఇంకా విరాట్ అక్కడ పిజ్జా హాఫ్ వదిలేసి నేను తింటూ ఉంటేనే ఇంకా నరసింహతో పాటు కిందకు వచ్చేసి ఉండే. సో తర్వాత నేను వచ్చి చూస్తున్నాను అనమాట విరాట్ ఎక్కడున్నాడు ఏంటి అని. సో ఇప్పుడు అదే మీకు ఇందాక అండర్ 5 సెక్షన్ సరిగ్గా చూపెట్టానో లేదా అని చెప్పి ఇప్పుడు మొత్తం చూపెడుతున్నాను అనమాట అండర్ 5 సెక్షన్. సో ఇక్కడ చెప్పాను కదా బీచ్ లాగా శాండ్ సెటప్ చేశారు, కొద్దిగా లైట్స్ ఉండే, ఆ పైన మాదే పార్టీ, అదే లైక్ మా ఫ్రెండ్ వాళ్ళది పార్టీ అవుతుంది. సో ఇక్కడ రాక్స్ అండ్ టాక్స్ ఉంది. వెనకాల ఇక్కడ మీరు ఇంకా లోపలికి వెళ్ళి చూస్తే సేమ్ ఇక్కడ చిన్న ట్రాంప్లిన్స్ ఉన్నాయి చూడండి, చిన్నపిల్లలకి అంటే ఇబ్బంది అంత గ్రూప్లో వాళ్ళు చేయకుండా ఇబ్బంది లేకుండా ఇక్కడ చేసుకుంటారు ఫ్రీగా అని చెప్పి. ఆల్సో పేరెంట్స్కి సిట్టింగ్ ఏరియా ఉంది చూడండి, వాళ్ళు ఆడుకుంటూ ఉన్నా కానీ మనం మంచిగా ఇది క్రాలర్స్, లిటిల్ క్రాలర్స్ అంటే పాకుతూ ఉండే వాళ్ళు అంతా, అంటే అన్ని సెక్షన్స్కి వెళ్తే వాళ్ళ కాలాల్లో అలా పడతారు కదా, అలా కాకుండా వాళ్ళకంటూ ఒక సపరేట్ సెక్షనే క్రియేట్ చేశారు. అక్కడ మనం కూర్చొని చూసుకుంటూ ఉండొచ్చు పిల్లల్ని. ఇక్కడ ఒక ప్లే జోన్ క్రియేట్ చేశారనమాట. సేమ్ ఇక్కడ చూసారా కింద జస్ట్ మనం జంప్ చేస్తూ ఉంటే, మీకు ఎర్లియర్ చెక్కచీజ్లో కూడా చూపెట్టాను ఇది, మనం జంప్ చేస్తూ ఉంటే అవి వస్తూ ఉంటే వాటిని హిట్ చేస్తూ ఉంటాం, అదొక స్టైల్. ఇదేంటంటే ఇంకా సేమ్ ఇందాక కూడా పార్టీ జోన్ చూపెట్టాను కదా అక్కడ అటు సైడే పక్కన. సో అలా ఇక్కడ అండర్ 5 వాళ్ళకి అనమాట సేమ్ స్లైడ్ ఇవన్నీ ఇట్లా స్లైడ్ అవ్వకుంటూ వస్తారు. వాళ్ళ లోపల వాళ్ళకు కూడా డిఫరెంట్ యాక్టివిటీస్ ఉండే, మంచిగా అంటే లైక్ గుడ్ అమౌంట్ ఆఫ్ టైమ్ అండ్ గుడ్ అమౌంట్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయన్నమాట పిల్లలు ఎంజాయ్ చేయడానికి. బేసికలీ నాకు అనిపించింది ఏంటంటే ఇది 10 years కిడ్స్కి అయితే ఇంకా సూపర్, అంటే పైసా వసూలు అని నేను చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళు అన్ని యాక్టివిటీస్ చేయగలరు కదా, ఇప్పుడు జిప్ లైనింగ్ ఎవ్రీథింగ్, వాళ్ళకి కనుక అన్లిమిటెడ్ పాస్ తీసుకున్నాం అనుకోండి ఇంకా ప్రతిదీ ఎంజాయ్ చేస్తారు. కాబట్టి మనం తీసుకున్న ఆ అమౌంట్కి అది సఫిషియెంట్గా మంచిగా వాళ్ళు పైసా వసూలు అవుతుంది. బట్ ఈ ఏజ్ కిడ్స్కి ఏంటంటే మోస్ట్లీ ఒక అట్లీస్ట్ 5-6 నాట్ అలౌడ్ అనే చెప్పాను కదా నేనే మీకు. సో మిగిలినవి కూడా వాళ్ళు ఆ 2 hours మంచిగానే ఎంజాయ్ చేశారు. బట్ మిగిలినవి కూడా ఉండింటే ఇంకా బాగుండేది అనిపించింది నాకైతే. బట్ పిల్లలు మాత్రం చాలానే ఎంజాయ్ చేశారు, అస్సలు ఎక్కడ ఇంత కూడా వాళ్ళు ఎనర్జీ లెవెల్స్ ఏం తగ్గలేదు, సూపర్గా ఎంజాయ్ చేశారనమాట. ఇప్పుడు విరాట్ని ఒక్కటైనా పిక్చర్ దిగుతూ రారా అంటే ఏం ఫోజులు ఇస్తున్నాడో చూడండి అసలు. అయినా కానీ పార్టీ అయిపోయి హోస్ట్లు కూడా ఇంటికి వెళ్ళిపోయారు, కానీ విరాట్ మాత్రం వెళ్ళాడంట. అమ్మ మళ్ళీ ఇదొక్కటి చేస్తా లాస్ట్ అని చెప్పి వస్తాడు. ఇక సరేనా నీ ఇష్టం చేసుకో ఏమైనా అంటే సరే అని చెప్పి చేశాడు. ఇవన్నీ విరాట్ చేయడం నాకు కూడా ఇష్టమే, కానీ బట్ ఇంకా 2 hours అంటే ఇంకెక్కువ అలసిపోతాడు కదా అనిపిస్తుంది. బట్ విరాట్ మాత్రం ఎక్కడ తగ్గట్లేండి అసలు ఎట్టి పరిస్థితుల్లో. చూసారా అస్సలు వదిలిపెట్టకుండా లాస్ట్ అందరు వెళ్ళిపోయినా కానీ విరాట్ ఒక్కడే ఆడుకుంటూ ఉంటాడు. ఇక లాస్ట్కి నేను చెప్తా ఇంకా నేను వెళ్ళిపోతున్నా విరాట్ నాకు అసలు ఓపిక లేదు అంటే ఇంక అప్పుడు తప్పదు అని చెప్పి కదులుతాడు అనమాట. సో అట్లా మొత్తానికి ఇవన్నీ ఓకే, మంచిగా ఫిజికల్గా పిల్లలకి కూడా స్ట్రెంగ్త్ అది బిల్ట్ అవుతుంది, చేయడం ఈజ్ లైక్ రియలీ గుడ్డే నా ఒపీనియన్లో. ఎందుకంటే హ్యావ్ టు ట్రై అండ్ ఎక్స్ప్లోర్, ఇలాంటివన్నీ ఎక్స్ప్లోర్ చేస్తేనే కదా వాళ్ళకు కూడా మంచిగా అనిపించేది. సో అదైతే నాకు ఓకే. ఇట్లా పైనుంచి జంప్ చేయడం ఫస్ట్లో ఒకవేళ భయపడినా మనం కొద్దిగా పుష్ చేయాలన్నమాట, లేదు నాన్న యూ కెన్ డూ ఇట్, ట్రై ఇట్ అంటే ఇంక హీ విల్ బి లైక్ డూయింగ్ అంతే. సో విరాట్ వాజ్ లైక్ గుడ్, ఎంజాయ్ అయితే ఫుల్గా చేశాడు బర్త్డే మాత్రం ఒక రేంజ్లో. ఇప్పుడు కొంచెం మ్యూజిక్ యాడ్ చేస్తాను.
మా వీకెండ్ మోస్ట్లీ ఇలాగే ఉంటుందండి. వంట చేసుకోవడం, తినడం, పిల్లలకి పార్టీలు ఉంటే తీసుకెళ్ళడం, ఇదే సరిపోతుంది అనమాట. వింటర్ కదా, వింటర్ ఎక్కువ పెద్ద బయటకు వెళ్ళడానికి ఏమీ ఉండదు. ఇంకా ప్రాబ్లీ ఇప్పుడు హాలిడేస్ వస్తున్నాయి కాబట్టి హాలిడేస్లో మేము ట్రావెల్ చేస్తున్నాము. సో కొంచెం అట్లీస్ట్ కొద్దిగా బెటర్గా ఉండొచ్చు, లేకపోతే కామన్గా ఇలాగే ఉంటుంది. ఇంక ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ అవర్ వ్లాగ్స్ అండి. కీప్ లవింగ్ అస్, కీప్ సపోర్టింగ్ అస్. బాయ్.